ఇప్పుడు మీరు చూడబోయే గుడి విషయంలో సొంత కొడుకు అయిన డకనాచారి గారిని తన తండ్రి అమరశిల్పి జకనాచారి చంపబోయాడు. ఎందుకో తెలుసా? సాక్షాత్తు పరమేశ్వరుడి ప్రియ భక్తుడైన మార్కండేయుడి ప్రాణం తీయడానికి వచ్చిన యమధర్మరాజును సాక్షాత్తు పరమేశ్వరుల వారు లింగం నుంచి ఉద్భవించి తన ఎడమకాలితో యమధర్మరాజు ఎదపై తన్నిన సన్నివేశం ఎంత చక్కగా ఉందో చూడండి. చాలా క్లియర్గా వివరిస్తాను, ఎవరు స్కిప్ చేయకండి. 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకర్లను మార్కండేయుడి ప్రాణాలు తీసుకురమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు. యముడు వచ్చేటప్పటికే మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికే మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వచ్చాడు. దీన్ని చూసి యముడు భయపడిపోయి మహాదేవ క్షమించు, కరుణించమంటాడు. అప్పుడు ఆ క్షణం యమధర్మరాజుతో చెప్తారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుల వారు, నా భక్తుడి జోలికి ఎవరైనా వస్తే నా విశ్వరూపం చూస్తారు అని. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. నేను ఈ వీడియోని ఎడిటింగ్ చేస్తున్న సమయంలో ఒక అద్భుతాన్ని చూశాను. ఆ అద్భుతాన్ని నేను మీకు చూపించడం కోసమే. చూడండి, పరమేశ్వరుల వారికి పూజ చేస్తున్నారు. పక్కనే శివలింగం ఉంటుంది. ఒక కన్ను తెరిచినట్లుగా ఉంటుంది. చూడండి, నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా మనం చేసే ప్రతి పనిని మనం ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళిన ఆ పరమేశ్వరుడు ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రతి శిల్పం కూడా మనల్ని చూస్తూనే ఉంటుంది. నేను గమనించింది ఇదేనండి. చూడండి, ఇక్కడ చూడండి, కళ్ళు తెరిచి చూసినట్లుగానే ఉంది అక్కడ ఉన్నటువంటి శిల్పం. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. చూడండి, చాలా క్లియర్గా. మనకు తెలియకపోవచ్చేమో, మనము ఒక ఆలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి శిల్పం మనల్ని చూస్తూనే ఉంటుంది, మనల్ని గమనించుతూనే ఉంటుంది. ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో, మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో. ఇక్కడ కనిపించే ప్రతి చెట్టు మనల్ని చూస్తుంది, ప్రతి చెట్టు మన మాట వింటుంది, ప్రతి శిల్పం మనల్ని చూస్తుంది, ప్రతి మాట వింటుంది. ఇవన్నీ కనిపెట్టే వరకు మనకు కూడా తెలియదు కదా. ఆ క్షణం వచ్చే వరకు సైంటిస్టులు అవును అని చెబితేనే మనం అందరం అవును అవును అంటాం. నాకే తెలియకుండా లాస్ట్ ఫైనల్ వచ్చి చేస్తున్నాడు కదా. ఇది నాకే ఎంత మాత్రం వీడెవడో చెయ్యేసినాడే అని కొడుకు అనేది తెలియదు కదా. ఊది తీసుకుని అక్కడి నుంచి వేస్తాడు ఒకే కొడుకుని ఈ ప్రదేశం నుంచి. అక్కడి నుంచి వేసినప్పుడు ఈయన జక్కన గారు ఇక్కడ ఉంటారు, ఇక్కడ నిల్చొని ఉంటారండి జక్కన గారు. అప్పుడు ఉల్లితో వేసినప్పుడు ఇది ఏర్పడింది, చూటు పడింది. చూటు క్లియర్గా చూడొచ్చు మనం. దయచేసి నా పైన నమ్మకం ఉన్నవాళ్ళు, మన ఛానల్ పైన నమ్మకం ఉన్నవాళ్ళు నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించండి. మన ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం అయితే జరపబడుతుందండి. దానికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు పూర్తి సమాచారం వస్తుంది. ఒక అడుగు ముందుకేసి ఈ హోమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని కోరుకుంటున్నానండి. ఓకేనా? ఆ నరసింహస్వామి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ నమోదు చేసుకోండి. శివయ్య వచ్చేసి లింగ రూపంలో అయితే ఉంటారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మనకు ఇంట్లో సమస్యలు వస్తున్నాయంటే అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే మానసిక ఆలోచనలు కావచ్చు. అయితే ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. అలాగే శత్రువుల చేత ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ సమస్యలు తీరిపోయే ఒక మార్గం అయితే నేను చెప్తానండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజ లేదా హోమం జరిపించుకోవాలి.
ఇక శత్రువుల బారి నుంచి మనం బయటపడాలి అంటే మనం చేయవలసింది ఆ నరసింహస్వామి యొక్క పూజా హోమం. అయితే ఈ రెండు కలిపి కూడా మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమము, అలాగే సుదర్శన నరసింహస్వామి హోమం అయితే మనం జరిపిస్తున్నాం. ఎక్కడో కాదండి, అహోబిలంలో. అహోబిలం అంటే మీకు తెలుసు కదా, హిరణ్యకశిపుని సంహారం అక్కడే జరిగింది. సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఉద్భవించినటువంటి ప్రదేశం అండి. ఈ అహోబిలంలో మనకు హోమం చేయించుకోవడానికి చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. సడన్గా అవకాశం వచ్చింది, వెంటనే ఈ హోమం అయితే అనౌన్స్ చేస్తున్నాం. అది కూడా మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో కేవలం 999 రూపాయలతోనే గోత్రము మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో ఈ హోమం అయితే జరపబడుతుంది. హోమంలో 4 రక్షలు విభూది ప్రసాదం అయితే మీకు వస్తుందండి. హోమంలో ఉంచినటువంటి 4 రక్షలు విభూది ప్రసాదం మీ ఇంటికి వస్తుంది. అలాగే పూజ జరిగేటప్పుడు మీ పేర్లు గోత్రాలు చదివేది, పూజ మొత్తం, హోమం మొత్తం కూడా వీడియో రూపంలో వీడియో తీసి మీ వాట్సాప్కి నేను పెడతాను, మీరు చూసుకోవచ్చు. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మనం ఎవరికో అప్పగించట్లేదు మిమ్మల్ని మోసం చేయడానికి. మనది ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ అండి, 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. ఇప్పటికి మనం 11 పూజలు హోమాలు కలిపి 11 చేయించాము, ఇది 12వది. ఈ 11 ఇప్పటివరకు జరిగినటువంటి 11 పూజలు హోమాలు కూడా విజయవంతంగా జరిగాయండి. ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరిగాయి. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఈ 12వ హోమం పూజ కూడా విజయవంతంగా జరగాలని ఆ నరసింహస్వామిని నేను కోరుకుంటున్నాను, అలాగే మిమ్మల్ని కూడా. ఇకపోతే ఇదే హోమం మీరు బయట చేయించుకోవాలి అంటే 50,000 నుంచి 60,000-70,000 వరకు ఖర్చు వస్తుంది. ఇక ఆన్లైన్లో మీరు ఇదే పూజ ఇదే హోమం జరిపించుకోవాలంటే ఒక పేరుకు గోత్రంకు 3,000 నుంచి 4,000 తీసుకుంటారండి. సో వాళ్ళందరితో పోల్చుకుంటే మన ఛానల్ ఆధ్వర్యంలోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో కేవలం 999 రూపాయలతో మీరు ఈ హోమం పూజ అయితే జరిపించుకోవచ్చు కదా. అది కూడా అహోబిల క్షేత్ర పరిసరాల్లో అండి. ఎంతో అదృష్టం ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు మంచి అవకాశం అండి. ఎందుకంటే మనం ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి హోమం జరిపిస్తున్నాం. అలాగే శత్రువుల బారిలో పడి శత్రువుల చేతులు చిక్కి మనం ఇబ్బందులు పడుతుంటాము. శత్రువులు మన పైన కావాలని విరుచుకు పడుతూ ఉంటారు. శత్రువుల కనుదిష్టి మనకు తగులుతూ ఉంటుంది. సో ఆ దిష్టి నుంచి, కనుదిష్టి నుంచి, శత్రువుల బారి నుంచి మనం బయటపడాలంటే నరసింహస్వామి హోమము. సో ఈ హోమం జరిగే ప్రదేశం అహోబిలం. జరిపించే డేట్ వచ్చేసి అక్టోబర్ 6వ తేదీ 2025. ఈ అక్టోబర్ 6వ తేదీ ఏంటంటే మనకు నరసింహస్వామి జన్మ తిథి వస్తుందండి. ఓకే, జన్మ తిథి వస్తుంది. ఈ తిథి నాడే మనకు ఈ హోమం జరపబడుతుంది. కేవలం 999 రూపాయలతోనే మీ పేర్లు గోత్రనామాలు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా సరే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి కాల్ చేయవలసిన నెంబర్ 7981961643. 7981961643. ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోతే మీరు వాట్సాప్లో పేమెంట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టి మీ పేర్లు గోత్రనామాలు అడ్రస్ పంపచ్చండి. ఓకే, ఎక్కడ ఎవరి పేర్లు మిస్ అవ్వవు. ఒకవేళ మీ పేర్లు గోత్రనామాలు మిస్ అయితే మీ డబ్బులు మీకు వెనక్కి పంపబడుతుంది. మనమేమి మొదటిసారి కాదు ఈ హోమం జరిపించేది. ఇప్పటికి 11 అయిపోయినాయి, ఇది 12వ పూజ హోమం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ హోమంలో పాల్గొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక విషయం ఏంటి అంటే, నన్ను నమ్మకపోయినా పర్లేదు, ఆ నరసింహస్వామిని నమ్మి మీ కష్టాలు చెప్పుకొని పూజ గదిలోకి వెళ్ళి మీ కష్టాలు చెప్పుకొని మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. సరేనా? ఉంటాను. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముల్బాగల్ తాలూకా, ముల్బాగల్ నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుడుమలై అనే ప్రదేశంలో అయితే ఉన్నానండి. ఈ కుడుమలైలో మనం చూడదగిన ప్రదేశాలు ఏంటంటే, ఒకటి వినాయకుని ఆలయం, శివాలయం మరియు చెన్నకేశ్వర స్వామి ఆలయం. అయితే ప్రస్తుతము ఈ వీడియోలో నేను శివాలయం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ శివాలయంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, జక్కన తెలుసు కదా, అమర జక్కన శిల్పి జక్కనాచారి, ఆయన కుమారుడు అయినటువంటి డక్కనాచారి ఇద్దరు కలిసి నిర్మించినటువంటి ఆలయం. అయితే ఒకరికొకరికి వాళ్ళకు తండ్రి కొడుకులు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అన్నది నేను చెప్తానండి. ఇక్కడ దేవాలయం ఒకవైపు మాత్రం ఒకలాగా ఉంటుంది, అక్కడి నుంచి మిగతా వైపు ఒకలా ఉంటుంది. మండపం ఒకలాగా, ఆలయము గర్భాలయం అది సపరేట్గా ఒకలాగా ఉంటుంది. కారణం ఏంటంటే, జక్కన్న గారు ఇండ్లు వదిలేసి
ఇలా దేవాలయాలు శిల్పాలు చెక్కుంటూ దేవుడి మీద భక్తితో వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత తన తండ్రిని వెతుక్కుంటూ తన కుమారుడు దక్కనాచారి వస్తారు. అంటే ఆయన చిన్నప్పుడు ఎప్పుడో ఈయన వదిలేసి వచ్చి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని. ఈ దక్కనాచారి కూడా వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఆలయం మలుస్తూ ఉంటారు, శిల్పాలు చెక్కుతూ ఉంటారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ దక్కనాచారి కూడా ఈ ప్రదేశంలో వచ్చి సేద తీరుతూ ఉంటారు. సరే ఆయన ఎవరు పెద్ద ఆయన శిల్పాలు చెక్కుతున్నారు కదా, ఆయన పక్కకి వెళ్ళి ఉంటారు, అంటే సేద తీరుతూ ఉంటారు. జక్కన గారు పక్కన సేద తీరుతూ ఉంటే సరే ఆయన సేద తీరే సమయంలోపు ఈయనకు కూడా దక్కనాచారికి కూడా విద్య వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులే కదా, తండ్రి కొడుకులే కదా. ఆయన మిగిల్చినటువంటి ఆ పనిని ఈయన కంప్లీట్ చేసేస్తాడు. జక్కన గారు అమరశిల్పి జక్కన గారు వెంటనే కోపంతో నిన్ను ఎవరు ఈ పని చేయమన్నారు అని గట్టిగా ఆయన ముక్కోపి అన్నట్టు కోపం ఎక్కువ జక్కన గారికి. నిన్ను ఎవరు చేయమన్నారు, నేను నీటుగా నా పని నేను చేసుకుంటుంటే నువ్వు మధ్యలో దూరి నా పని నువ్వెందుకు చేసావని కోపంతో ఆయన దగ్గర ఉన్నటువంటి ఉలితో గట్టిగా కొడతారు. అది తప్పోయి పక్కనే ఉన్నటువంటి ఒక రాయికి గుచ్చుకొని ఒక పెద్ద రంధ్రం పడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మీకు క్లియర్గా ఈ ఆలయంలో, ఈ సోమేశ్వర ఆలయంలో నేను మీకు చూపిస్తానండి. ఈ ఆలయం పేరు శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి దేవస్థానము, అలాగే క్షమదాంబ అమ్మవారి దేవాలయం. ఇద్దరు కూడా అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉంటారు, శివాలయము. సో నేను క్లియర్గా మీకు చూపిస్తాను, ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తాను. ఓకేనా, వెళ్దాం. మరి ఇప్పటికీ ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోలు నేను పబ్లిష్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలు మీరు మిస్ అవ్వకూడదంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, హరి ఓం. పద వెళ్దాం. ఆలయం బయట వైపు అయితే ఇలా ఉంటాయండి, పెద్ద పెద్ద ఇవి టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోర్డు అయితే శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి దేవస్థానం, క్షమదాంబ అమ్మవారి దేవాలయం. అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. అది లోపలికి అయితే ఇలా వెళ్తాము. మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుందంట చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఇక్కడ మనం చూడవచ్చు, ఇదంతా ఆలయం అండి, ఆలయ ప్రాంగణం. ఇంత ఆలయంలోకి వెళ్ళడానికి ముందే మనకు లెఫ్ట్ సైడ్లోనే వినాయకుల వారు అయితే కనిపిస్తారు. మనం వినాయకుల వారికి అయితే దండం పెట్టుకొని మనం అయితే వెళ్ళాలి. ఇక్కడ వినాయకుల వారికి కంచెలాగా ఏర్పాటు చేశారు కదా, ఇక్కడ స్వామివారి పైన మనం ఏదైనా రాయితో అట్లా కొడితే ఒక్కొక్క చోట ఒక్కొక్క శబ్దం వస్తుంది. సో చాలామంది అలా చేయడం వల్ల భిన్నం అవుతున్నారు స్వామి అనేసి ఇలా మొత్తం కూడా ఏర్పాటు చేశారు కంచెలాగా. అవునా, ఓకే. కానీ ఎందుకు భిన్నం చేయడం ఎందుకంటే స్వామిని, అంటే చిన్న చిన్న కొట్టంగా అట్లా భిన్నం అయిపోతారు కదా, అట్లా వినాయకుల వారు. ఇప్పుడు మనం అంతా ఆలయం ప్రాంగణం అండి, ఆలయ ప్రాంగణం. లోపలికి వెళ్ళి మనం దర్శించుకొని వద్దాము స్వామిని. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే నందీశ్వర్ల వారు లోపల ఉండరు, బయట ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కంచెలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఈ రంధ్రాల్లో నుంచి ఆ శివయ్య లింగ రూపంలో అయితే మనకు కాదు, ఇక్కడ నందీశ్వరుల వారికి కనబడతారు అన్నట్టు ఇక్కడ నుంచి. అలాగే సూర్యకిరణాలు కూడా ఇందులో నుంచి వస్తున్నాయి. నందీశ్వర్ల వారు పదండి మనం అయితే వెళ్దాము. దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనము లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్వామి నమస్కారం. స్వామి స్థల పురాణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మల్లనాచారి కొడుకు జకనాచారి గారి కుమారుడు డక్కడాచారి. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జకన గారికి వివాహమైన తర్వాత ఒక బాబు పుడతాడు. సో ఆ సమయంలో కొడుకును భార్యను వదిలేసి అనేక ఆలయాలు తిరుగుతూ, అనేక ఆలయాలు
శిల్పాలు చెక్కుతూ ఆలయాలను డెవలప్ చేస్తూ తిరుగుతూ వస్తారు ఈ ప్రదేశానికి. ఓకేనా? ఈ డకణాచారి గారి తల్లి మంజారి అండి. ఓకే, అయితే ఆయన తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చాక ఆయన్ను వెతుక్కుంటూ తన కొడుకు డకణాచారి ఈ ప్రదేశానికి వస్తారు. ఈ ప్రదేశానికి వచ్చేసరికి ఈ ఆలయం అంతా కూడా డకణాచారి మొత్తం కట్టేసి ఉంటారు, అంటే నిర్మించి ఉంటారు, కొంచెం మాత్రం మిగిలి ఉంటుంది. అప్పటికే పసిబిడ్డని ఇసుపెట్టి వచ్చినా కూడా పెద్దోడు అయిపోయి తండ్రిని ఎదుగుతా వస్తాడు. ఆ ఊరు తక్కుపోయిండే దక్షిణాచారి వచ్చి అక్కడ చూస్తే అంతా ముగిసిపోయింది. దేవస్థానం అంతా సాసు గింజంత ఉంది. అది యాది అంటే ఇది అర్ధభాగం, ఇక్కడ అర్ధభాగం తీసుకోండి. అక్కడ ఇంత మాత్రము. ఓకే, ఇది ఇటు సైడ్ అంతా జక్కన కొడుకు, అదే జక్కనాచారి కట్టండి. ఓకే, ఇదంతా జక్కన్న గారు, ఆ అమరశిల్పి జక్కన్న గారు. దేవస్థానం కట్టింది. ఓకే, అందుకే మీరు చూడొచ్చండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డిజైన్ వేరు ఉంటుంది, యువతల డిజైన్ వేరు ఉంటుంది. ఇక్కడ చూడండి డిజైన్ మొత్తం ఎలా ఉందో, అలాగే ఇక్కడ చూడండి డిజైన్ అయితే లేదు. ఇది తండ్రి కట్టింది, ఇదంతా తండ్రి, ఇదంతా కొడుకు. ఇది అంటే తండ్రి కొడుకు అనేది తండ్రికి తెలియదు, కొడుకు తండ్రి అని తెలుసు. కొడుకు తండ్రి తెలుసు. ఓకే, అంటే భోజనానికి పోయింటారు ఇద్దరు, చౌడరాజులో సరిపేట అగ్నాచారి. పోయినప్పుడు చూసి ఇది ముక్తాయం చేస్తాడు. అర్ధభాగం కంప్లీట్ చేసేస్తాడు. కంప్లైంట్ అయిపోయింది. 3 గంటల టైం అంతే. ఇది వస్తానే ఇక్కడ చూస్తాడు. నన్ను తెలియకుండా వీడెవడో వచ్చి చేస్తున్నాడు కదా, నాకే తెలియకుండా లాస్ట్ ఫైనల్ వచ్చి చేస్తున్నాడు కదా, ఇది నాకు ఎంత మాత్రం వీడెవడో చేసినాడే అని కొడుకు అనేది తెలియదు కదా, కోపం వచ్చింది. ఊలి తీసుకుని అక్కడి వేస్తాడు ఒకే కొడుకుని. ఈ ప్రదేశం నుంచి అక్కడి నుంచి వేసినప్పుడు ఈయన ఇప్పుడు ఉలితో వేసినప్పుడు ఇది ఏర్పడింది, తోటు పడింది. తోటు క్లియర్గా చూడొచ్చు మనం. ఓకే, ఆ తోట పడినప్పుడు అప్పుడు ఎందుకయ్యా నువ్వు చేసింది కొడుకుని అడిగినప్పుడు తల్లి పేరు తండ్రి పేరు చెప్పినప్పుడు అప్పుడు నేను పసిపెట్టినప్పుడు ఇచ్చిపెట్టి వచ్చినాను కదా, ఇక్కడ కలుసుకున్నాం తండ్రి కొడుకు, తెలియకుండా వేసేస్తున్నాయి నేను అని చోళ మహారాజులు తండ్రి కొడుకుని ఒకటి చేసారంట. ఇక్కడ కలిపిండ్రు వాళ్ళిద్దరిని, తండ్రి కొడుకులను. ఇక్కడినాక రెండోది ఎక్కడ పోయి ఉండారంటే, ఇక్కడినాక ఫైనల్ చేసుకొని రెండోది ఎక్కడ పోయి ఉండారంటే తుమ్కూరు. ఓకే, తుమ్కూరులో ఉన్నాయి దేవస్థానాలు. కైదాళ వినండారా? లేదు, కైదాళ గొప్ప ఆలయమా? సాధ్యం లేని దేవస్థానం కైదాళము. అక్కడ పోయి తండ్రి కొడుకు ఇద్దరు జోతలా కట్టినారు. కట్టినప్పుడు అక్కడ ఒక చెనకేశ్వర స్వామి దేవస్థానం విగ్రహం చేస్తాడు కొడుకు. తండ్రి చేసినప్పుడు దీంట్లో భిన్నమైంది అన్నప్పుడు దక్షిణాచారి తండ్రికి చెప్పినప్పుడు ఒలి చేసుకుని ఏటేసినప్పుడు కడపనికి నీళ్ళు వచ్చినాయండి. కడపనికి నీళ్ళు వచ్చింది, భిన్నమైంది లెక్క. తుమ్కూరులో నడిచిండేది అది కథ. నీరు ఎవరి కడుపులో నుంచి వస్తాయి? చెనకేశ్వర స్వామి కడుపునికా నీళ్ళు వచ్చిందంట. అక్కడ నీళ్ళు ఇప్పటికి వస్తుంటాయా? వచ్చి స్టాప్ అయిపోయింది. ఇది ఆలయం భిన్నమైంది అని చెప్పినప్పుడు, భిన్నమైనప్పుడు అది పూజకి హరిత లేదు అన్నప్పుడు అప్పుడు ఇచ్చిపెట్టేసింది. అదే అక్కడ ఉంది, ఎప్పుడు ఉంది. తుమ్కూరు పోతే తెలుస్తుంది. తుమ్కూరులో సాధారణంగా నాకు తెలుసు, ఇంకా పూర్తి ఉండేది అక్కడ ఉండేవాడు తెలుసు. అవునవునండి. ఆలయంలో పూజలు జరుగుతున్నాయా? వేరే విగ్రహానికి, అదే విగ్రహానికి వేలో అక్కడ కైదాళ అని పేరు. కైదాళ కై అంటే అప్పుడు దీంట్లో కప్పు ఉంటే చెనకేశ్వర స్వామి దేవస్థానం కప్పు ఉంటే నేను చెయ్యి కట్ చేసుకుంటాను వాదాట తండ్రి కొడుకులకు. అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు చెయ్యి కట్ చేసుకోండి అంటే
దగ్నాచారి. మరి ఎట్లా మళ్ళీ వచ్చిందా? ఆవిడ భగవంతుడు ఇచ్చానంట, అట్లా వచ్చి చేరుకున్నాడు. భగవంతుడు ఇచ్చానంట, అది అక్కడ జరిగింది. ఓకే, తుమ్కూరులో మా తల్లిలో శాశ్వత కరెక్ట్, బాగానే ఉంది. అక్కడ అడిగితే పూర్తిగా తెలుస్తుంది. ఇంకా మీరు నిల్చొని చెప్తే ఇంకా బాగుండేది. రండి, ఎంత శాసనాలు అంతా తెమ్ముడు ఉంది, అంత ఫోటో తీసుకోండి, బాగుంది దేవస్థానం. అట్లా కదా. జమ్మూ కాశ్మీర్ స్వామి వైష్ణవి దేవి, కాశ్మీర్, కాశ్మీర్లో. ఓకే ఓకే, జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి పైన స్వరూపము విష్ణు రూపం, శంకు చక్రం విష్ణు స్వరూపము, లక్ష్మీ స్వరూపము, సింహవాహిని శక్తి స్వరూపము, 3 స్వరూపాలు వైష్ణవి దేవి. ఓకే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే మనకు విష్ణుమూర్తి, అంటే ఇక్కడ శంకు చక్రాలు ఉన్నాయి చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వదిలేస్తే లక్ష్మీదేవి, మళ్ళీ ఇక్కడ మూసేస్తే ఇక్కడ సింహవాహనం ఉండి అమ్మవారు దుర్గామాత శక్తి స్వరూపిణి వైష్ణవమాత ఆలయం. అక్కడికి వెళ్తానో లేదో కానీ ఇలాంటి అదృష్టం దొరికినందుకు నిజంగా. ఇక్కడ కింద ఏంటి? మహిషాసుర. ఓకే, మహిషాసురుడు ఆయన్ను చంపినప్పుడు శక్తి స్వరూపిణి అని నిరూపించడానికి ఇక్కడ మళ్ళీ దేవసేన. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి వేలాయుధం. ఓకే, ఉమామహేశ్వరి, శివపార్వతి, శివపార్వతుడు. కాశీ కాలభైరవుడు, కుక్క వాహనం. ఇల్లు అన్ని శిల్పాలు ఉన్నాయి అసలు. భరతనాట్యం, నాట్యభంగిమ. చాలా రూపాలు ఉన్నట్టున్నాయి స్వామి ఇక్కడ. ఇక్కడ శివపార్వతి కళ్యాణం. మైన్ శివపార్వతి కళ్యాణము, బ్రహ్మ ఓముగుండము, దారాపాత్ర. ఇక్కడ శివయ్య వచ్చేసి లింగ రూపంలో అయితే ఉంటారు. శివలింగము కౌండిన్య మహర్షి సోమేశ్వర స్వామి, కౌండిన్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అయితే మనం చూడవచ్చు. కౌండిన్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. ఇక్కడ నుంచి సూర్యకిరణాలు పడతాయి కదా, సూర్యుడిని కిరణాలు అయితే పడతాయి. ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం. మీరు ఇదే మదనపల్లి ఏది మీదే స్వామి? మీరు ఉండేది కడప స్వామి. కడప. సకల మహాదేవ శంభో శంకరేశ్వర పరమేశ్వర పట్నం. ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తా చేసుకుంటారు. స్వామి ఏం చేస్తారేమో తెలియదు. వీడియోలా స్వామి కొంచెం కుంకుమ స్వామి ఇవ్వండి స్వామి. ఇక్కడ నేనైతే స్వామివారి దగ్గర నుంచి నేను కుంకుమ భస్మం తీసుకొస్తున్నాను. మన ఛానల్ ఆధ్వర్యంలో జరిగే పూజల్లో మీకు ప్రసాదంగా పంపి కుంకుమలో కలిపి పంపుతానండి నేను. ఓకే, నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. చోళరాజులు ఇక్కడ ఫోటో తీసుకోండి. అది చోళరాజులో వీళ్ళ చోళరాజులో చెప్పి డకనాచార్య వాళ్ళు వీళ్ళు. ఓకే, సుత్తి సింబల్ పనిచేసే సుత్తి అది. అది ఈయన చోళరాజు. చోళరాజు మనుషులు చూడు ఎంత పెద్దగా ఉండే వాళ్ళు కదా. మనకు ఇదో ఈ శరీరము ఆకృతిని బట్టి చెప్పచ్చు మనం. అంటే వాళ్ళు ఎంత పెద్దగా బలశాలు ఇంత ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. కాలు మీద కాలేజ్ కూర్చొని చూడండి. అట్లా పెట్టి చేస్తాను కట్టించేటప్పుడు. కడిచేటప్పుడు కట్టించేటప్పుడు అట్లా కూర్చోంటారు స్వామి. పీట వేసుకొని కింద అప్పుడు వేరు. ఆవిడకి భక్తులు దేవస్థానం కావాల్సింటే దేవునికి ఎట్లా నమస్కారం చేయాలంటే ఇక్కడ చూపించారు. ఓకే, వచ్చే కాళీ పోవాలి భక్తితో నమస్కారం చేయాలంటే దేవునికి ఇట్లా ఇలా పెట్టుకొని చేసుకోవాలి. అలా అలా ఇది వచ్చేసి ధ్యాన ముద్ర. ఇట్లా ఇప్పుడు మామూలుగా దండం పెట్టుకోవడానికి కష్టం మనుషులకు. అప్పట్లో చూడు కాళ్ళు ఇలా అటు ఇటు పెట్టేసి ధ్యాన ముద్రలో ఉండి దండం పెట్టుకోవడం. కౌండిని మహర్షి వార్తా ప్రదర్శన మధ్యలో ఉండేవాళ్ళు ఋషి భక్తులు ఆ పక్క ఈ పక్క. కౌండిని మహర్షి గారండి. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ఠ చేసినటువంటి మహర్షులు వారు ఈయన. నేను ఒక మాట చెప్తాను, నాతో పాటు మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే వీడు కావాలని ఇలా చెప్తున్నాడో అనుకోకూడదు కాబట్టి చెప్తున్నాను. ఆ పరమేశ్వరుడు పైన ఒట్టేసి చెప్తున్నానండి. ఇలా మహర్షులను కానీ ఋషులను కానీ ఇలా రూపం నేను ఎక్కడైనా చూస్తే నిజ జీవితంలో నేను ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే నేను ఈ రూపాన్ని నేను ఎక్కడ చూశాను, నేను చూసి మాట్లాడాను అనే ఒక థాట్ అయితే వస్తుంది. ఎక్కడ చూశానంటే గుర్తురాదు, కానీ ఎక్కడ చూశాను. సేమ్ ఇదే రూపము, ఇలాంటి రూపమే సేమ్ అలాగే ఆ రూపము. అంటే ఆ రూపం ఆ ముఖ కవళికలు ఉంటాయి కదా, ఆ రూపంతో నేను ఎక్కడో ఈ మనిషిని చూశానే అనిపిస్తూ ఉంటుంది. నాకే కాదు, మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా. వారు ఈయన ఇక్కడ ఉండేది దక్షిణామూర్తి. గురువులో దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తి. ఇదే వచ్చి తిరుపతిలో కాళహస్తిలో ఉంది. కాళహస్తి వచ్చి రాహుకేతు తీసుకుంటారు. కాళహస్తికి నాగసర్ప దోషం ఉంటే సర్పదోషానికి కాళహస్తికి కాలు దిగువ సర్పాలు ఉంటుంది,
ఆ సర్పాలు వచ్చి రాహుల్ కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాళేశ్వరి ఏముందో అదే కాళేశ్వరి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండేది కాశీ కాలభైరవుడు. నడుముల వాహనం కుక్క ఉంటుంది. వాహనం భైరవుడు చూడండి, కాలభైరవ స్వామి. కుక్క చూడండి అక్కడ వాహనం. వాహనం. కాశీకి పోతే శివుని దర్శనానికి ఇష్టలేదు. దర్శనం అయితేనే అవును బాగా ఏడ్చేది. అవును. పక్కన ఉండేది కాశీ విశ్వనాథుడు చిన్నది. శివలింగం. హైదరాబాద్లో ఇదే నగరేశ్వర స్వామి. నగరేశ్వర అంటే ఒక గ్రామం టౌన్ కాల్స్తే శివుని పేరు పెట్టే ప్రతిష్ఠ చేసినప్పుడు పల్లె వచ్చి టౌన్ అవుతుంది. నగరేశ్వర స్వామి అంటే నగర అభివృద్ధి. ఓకే ఓకే. ఇక్కడ శబరిమల అయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి. భక్త మార్కండయ్య నాంపాశము. భక్త కార్ మార్కండయ్య. శివుణ్ణి ఓకే శివుణ్ణి కౌగిలించుకుంటారు. యమంత అంటాడు. అవును. యమ పాశం వేస్తాడు ఇక్కడ. అవును. ఇక్కడ మార్కండేయ స్వామి అండి శివభక్తితో నిండిపోయి ఉంటారు. మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటారు, చూశారా మార్కండేయ గారు. అప్పుడు పరమేశ్వరుల వారు ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి కాలుతో ఒక్క తన్ను ఎదలపై తంతే స్వామి తప్పైంది క్షమించండి అని వేడుకుంటారు. నా భక్తున్నే నువ్వు చంపడానికి వస్తావా, ఎంత ధైర్యం అంటారు కదా పరమేశ్వర వారు. అద్భుతం. ఇక నాకు తెలిసిన సమాచారం మొత్తం చెప్పేశానండి. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ మీకు నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ని పెట్టండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి ఫాలో కొట్టండి. అందులో కూడా నేను అప్డేట్స్ పెడుతుంటాను. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమానికి నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. సమాచారం మీకు పూర్తిగా కావాలంటే 3 నిమిషాల దగ్గర ఉంటుంది, మొదట్లో స్టార్టింగ్లో పూర్తిగా చూడండి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే అండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముల్బాగల్ తాలూకా, ముల్బాగల్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్రూడుమలై అనే ప్రదేశం. ఓకేనా? బెంగళూరు నుంచి ఒక 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు అలా వస్తుంది. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.